ఈ సంవత్సరం క్లోజ్ చేద్దాం, కంక్లూడ్ చేస్తూ సంవత్సర కాలంలో మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ ఫర్ పబ్లిక్ అంటే ప్రజలకి అద్భుతం చేసి చూపించింది ఏదన్నా ఒకటి? ఒక్కరోజు చెప్తా ఉన్నామండి, ఏ రాష్ట్రంలో చేయలేని రైతు రుణమాఫీ 22 లక్షల కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరం. వచ్చిన వాళ్ళకి ఆనందం, రాని వాళ్ళ బాధ. ఇప్పుడు మేమేం చెప్పామండి, మీరు ఒకసారి తిరిగి చూడండి. ఒకసారి 2 లక్షల రూపాయల రుణం ఉన్న వారికి అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పాం, దాని బొరగా నిలబెట్టుకున్నాం. ఇంకోటి వచ్చింది డిమాండ్ 2 లక్షల పైమించి ఉన్నవారికి. ఇప్పుడు ఇబ్బంది అంతా కూడా 2 లక్షల పైమించి ఉన్నవారికి. అది కాదు మేము మేనిఫెస్టోలో చెప్పింది. దాని 2 లక్షల పైమించి వారికి కూడా రైతు కనుక వారికి కూడా న్యాయం చేస్తామని, ఆ అంశం విషయంలో తప్పకుండా వారికి కూడా న్యాయం చేసే క్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మేము ఇచ్చిన మేనిఫెస్టో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాము. రుణమాఫీ చేస్తారనే నమ్మకంతోనే ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. 10 సంవత్సరాల కాలం పాటు వారు చేసిన 1 లక్ష రూపాయల రుణమాఫీ 18,000 కోట్ల, 10 సంవత్సరాల కాలం పాటు 2 మార్లు 18,000 కోట్లు దాటలేదు. ఈరోజు ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు ఇస్తూ 2 లక్షల వరకు 2 లక్షల పైమించి కూడా మాకు ఇవ్వాలని ఒక డిమాండ్ రావడంతో వారిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అరే మాకెందుకు ఇస్తలేరు అని కూడా వారికి ఉంటుంది. ఓ రైతుకు వస్తున్నప్పుడు ఒక రైతుకు ఉంటుంది. అది మాకు ప్రధానంగా రైతులకు సంబంధించి. రెండోది, ఈరోజు రైతులకు సంబంధించి బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధరతో కూడి సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం. సన్నాలకు బోనస్ ఇస్తూ ఉంటే ఒక్కొక్క రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. మీరు ఊర్లలోకి వెళ్ళి గమనించండి, మీకు ఎందుకంటే మీకు ప్రత్యేకమైన సాధనలు ఉంటాయి, వాటి ద్వారా గమనించండి ఎంత సంతోషంగా ఉన్నారు. కనీసం మద్దతు ధర విషయంలో కూడా నేను చెప్తా ఉన్నామండి, మా ప్రాంతం అంతా రైతు సోదరులు ఉంటారు. రాళ్ళు రప్పలు అని తరుగు పేరిట ప్రతి బస్తాకు 4 కేజీలు కట్ చేస్తూ ఉండే గత ప్రభుత్వం. ఈరోజు ఒక్క గింజ కూడా కట్ లేకుండా, తరుగు లేకుండా కనీసం మద్దతు ధర ఇస్తూ ప్లస్ సన్నాలకు 500 రూపాయలు ఇస్తారు. రైతు సంతోషంగా ఉన్నాడు. 2 లక్షల రూపాయలకి ఇస్తూ ఉన్నారు. ఇది మాకు రైతులకు సంబంధించి సంతోషం. మాది ప్రధానమైన ఒక పాలసీ విధానం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా చెప్పిన వారు ఒక్కటే దమ్ 22,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాను, 22,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో. శ్రీధర్ బాబు గారు చేసినందుకు అభినందనలు. కేవలం అభినందనలతో పాటు అది మీ బాధ్యత. ఎందుకంటే అది హామీ చెప్పి వచ్చారు కాబట్టి ఇవ్వటం మీ బాధ్యత. కానీ ఇవ్వని వాటి గురించి మాత్రం ఎప్పుడు లోపల ఇస్తారో క్లారిటీ చెప్పాలా. 100% ఏదైతే విద్యార్థులకు ఇస్తా ఉన్న 5 లక్షల గ్యారంటీ కార్డు ఉంది, మహిళలకు ఇస్తా ఉన్న 2,500 రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఉంది, పెన్షన్లు పెంచుతా ఉన్నారు, వాటికి ఏమైంది, ఇంకా ఇతరత్ర ఏవైతే నేను మిస్ అయిపోయినాయి ఉన్నాయో 6 గ్యారంటీలు, అవి ఎప్పటి లోపల? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరం లోపల క్లోజ్ చేస్తారా, 3వ సంవత్సరం లోపల, 5 సంవత్సరాల లోపల? డెఫినెట్లీ మంచి క్వశ్చన్ అండి రజనీకాంత్ గారు. మీ ద్వారా అసలు ప్రత్యేకంగా TV9 ద్వారా కూడా మేము ప్రజానికానికి అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. తులం బంగారం కూడా మిస్ అయ్యా, తులం బంగారం కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పాలి. అందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం, మీకు ఇచ్చిన మాటలు అమలు చేసే బాధ్యత మాది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు, వారా మా సహచర మంత్రివర్గ సోదరులందరి తరఫున, సోదరిమలందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం, ఇచ్చిన ప్రతి పాటను నిలబెడతాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వీలున్నంత వరకు ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకుంటాం. తొందరలోనే తీసుకోవాలని మాకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక కమిట్మెంట్ ఉంది. దాన్ని పూరించే కార్యాచరణ తీసుకుంటాం. ఆందోళన పడవద్దని మరి TV9 ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు గారు. అండ్ మీరు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎప్పుడు లోపల పూర్తి చేస్తారు? ఆ డేటు ఒకసారి ఏమైనా చెప్పగలిగితే చూసే తెలంగాణ ప్రజలు. అతి త్వరలో అని చెప్పామండి. ఇప్పుడు 6 నెలలు కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, విధానపరంగా మేము ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తాం. ఎందుకంటే నేను ఒక్కరినే కాదు, మీరు మీ బాధ్యత ఎక్కువ, మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్. మేము చెప్పాల్సింది చెప్పాం, ఆ రోజు కూడా చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. నేను ఆ రోజు చైర్మన్గా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అందరితోని సంప్రదించి ఖచ్చితంగా కూడా అమలు చేసే కార్యక్రమం తీసుకుంటాం.